గుంటూరు జిల్లా తెనాలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. గంగానమ్మపేట వంతెన నుండి సాయిబాబా గుడి వరకు విఎస్ఆర్ కాలేజ్ వంతెన దగ్గర మొక్కలు నాటారు. జనసేన పార్టీ అధ్యక్షులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆదర్శవంతంగా నిలబడాలి అనే ఆలోచనతో ఆయన ఇచ్చిన పిలుపు మేరకు చక్కగా మొక్కలు నాటే కార్యక్రమం సుమారు 4300 మొక్కలు ఈరోజు నాటే కార్యక్రమం పార్టీ శ్రేణులు అందరూ కూడా అదేవిధంగా అందరూ కలిసిమెలిసి తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ అందరూ కూటమిలో భాగంగా మాతో పాటు సహకరించిన అధికార యంత్రాంగం అందరికీ ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే పట్టణంలో ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఎవరొచ్చినా సరే మన పట్టణాన్ని చూసి గర్వపడే విధంగా మనం దాన్ని తీర్చిదిద్దుకోవాలనే ఆలోచన మన అందరిలో వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం పారిశుద్ధ్యం గురించి అదేవిధంగా మొక్కలు నాటే కార్యక్రమం చాలా అవసరం అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. అయితే రాను రాను కమర్షియల్గా అయిపోతున్న రోజుల్లో వీటి గురించి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. సో ఈరోజు చాలా భారీగా ప్లాన్ చేసిన కార్యక్రమం, కానీ వరదల కారణంగా పూర్తి స్థాయిలో చేయలేకపోతున్నాం. కొలిపర ప్రాంతంలో అదేవిధంగా కొల్లూరు ప్రాంతంలో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు గ్రామాల్లో ఉన్నాయి కాబట్టి సహాయ చర్యల కోసం మేమందరం కూడా కలిసి అక్కడికి వెళ్తున్నాం. రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమాన్ని ఇంకా విస్తృతంగా చేసి తెనాలి పట్టణం మొత్తంలో కూడా కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్ చేసే విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం. వార్డుల వారీగా శానిటేషన్ డ్రైవ్ ఒకటి రాబోయే వారం నుంచి మొదలు పెట్టబోతున్నాం. దాంతోపాటు ఈ మొక్కలు నాటే కార్యక్రమం కూడా ప్రతి వార్డులో కూడా చేసే విధంగా ఒక ప్రణాళిక